నీతిగా, న్యాయంగా, యథార్థత కలిగి దేవునికి నేను బలి అర్పిస్తే నా అన్నకు నేను నచ్చలేదు, రక్తాన్ని చిందించాను నేను. కనీసం మీరు రక్తం కారేంతగా పాపంతో పోరాడగలరా? పోరాడారా అని హేబెలు అడగడా? దేవుడికి నచ్చినట్టు నా జీవితాన్ని కట్టుకుంటే నా అన్నకు నేను నచ్చలేదు, నన్ను చంపేశాడు. న్యాయం పక్షాన్ని నేను నిలబడినందుకు, నీతిగా నేను బ్రతికినందుకు, దేవుడికి శ్రేష్టమైన ఇచ్చినందుకు నన్ను చంపేశాడు. ఈరోజు మనం ఇచ్చే విషయాన్ని పక్కన పెడితే కనీసం మన బ్రతుకుని దేవుడు ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, మన బ్రతుకుని అడిగాడు. హేబెలు అడుగుతాడు ఎలా? ప్రతి భక్తుడు అడుగుతాడు. నేను దేవుని కొరకు నా ప్రాణాలు ఇస్తే ఈరోజు కనీసం మీ బ్రతుకుల్లో పాపాలను కూడా మానలేని స్థితి కలిగి ఉన్నారు. ఇదే క్రైస్తవ్యం అని అడగరా? అవ అడుగుతాడు ఎలా? హానోకు అడుగుతాడు. పోనీ 300 ఏళ్ళు నేను దేవుని కొరకు వెనక్కి తిరిగి చూడకుండా కుటుంబ సమేతంగా 300 ఏళ్ళు దేవునితో నడిచిన చరిత్ర నాది. 300 ఏళ్ళు మనం ఎలాగ బ్రతకం, కానీ హానోకు ఎలా అడగొచ్చు? కనీసం 30 ఏళ్ళు, కనీసం 30 పక్కన పెట్టు, కనీసం 3 సంవత్సరాలు ప్రభు కొరకు నీతిగా, నిజాయితీగా, బాప్తిస్మలో ఇచ్చిన మాట ప్రకారం జీవించలేని మీరు క్రైస్తవులా అని అడుగుతాడా? అడగడ హానోకు? 3 సంవత్సరాలు కూడా వద్దండి, మనల్ని మనం ఎంత దిగజారిపోయిన క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే 3 సంవత్సరాలు, కనీసం 3 నెలలు, 3 నెలలు ప్రభు కొరకు నిలబడగలమా? 3 కూడా అవసరం లేదు. 3 రోజులు నిలబడలేము. 3 రోజులు కూడా అవసరం లేదు. 3 గంటలు నిలబడలేము. 3 నిమిషాలు మనం తప్పుడు ఆలోచనలు మన హృదయంలోనికి రాకుండా నిలబడలేము. కానీ మనం ఎవరు? క్రైస్తవులు. అడుగుతాడు నోవాహు, 120 ఏళ్ళు కుక్క తిప్పుకోకుండా ప్రభు కొరకు ప్రకటిస్తూ వాడని కట్టాను, నేను ఆ రోజు నిలబడ్డాను కాబట్టే ఈ రోజు మీరు జీవం కలిగి చలిస్తున్నారు. ఈ రోజు మీ ప్రాంతాలు వర్ధిల్లడానికి, లేదా మీ ప్రాంతాలు బాగుకోరి ఎవరైనా నోరు మెదుపుతున్నారా అని అడుగుతాడు నోవాహు. ప్రతి భక్తుడు అడుగుతాడండి. హానోకు అడుగుతాడు, నోవాహు అడుగుతాడు, మోసే అడుగుతాడు, దావీదు అందరూ అడుగుతారు. కొత్త నిబంధనకు వస్తే అపోస్తలులు అడుగుతారు, చచ్చిపోయిన మిషనరీలు అడుగుతారు, ఈ కుటుంబం అడుగుద్ది. ఏం చేశారు? పోనీ వీళ్ళెవ్వరు అడుగుతారు లేదో పక్కన పెడితే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది ప్రభు అడగరా? ఆయన ఒకే మాట అడుగుతాడు. అందరూ ఏవేవో అడుగుతారేమో పక్కన పెడదాం. యేసుక్రీస్తు వారు ఒకటే అడుగుతారు. ఆయన, నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, నేను మీ కొరకు చచ్చిపోయాను, మీ కొరకు నేను రక్తాన్ని కార్చాను, మీ కొరకు చచ్చిపోతే కనీసం మీరు నా కొరకు బ్రతకలేరా? అడగలనుకుంటున్నారా?